ఎందుకు జనాలు ఎందుకు యువత ఎంజాయ్ వైపు ఆకర్షించలేక సరైనటువంటి ఉపాధి అవకాశాలు ఉంటే అటు వెళ్ళాల్సిన అవసరం సార్. సో ఆ ఉపాధి అవకాశాలు అనిపిస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం, తీవ్రమైన చర్యలు. సార్ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? అంటే గాజువాక నుంచి పోటీ చేయబోతున్నారు అంటే ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసే అవకాశం ఉందా సార్? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మీ విషయంలో కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి సార్. అనకాపల్లి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారని రకరకాల ఊహాగానాలు వస్తాయి. మీరు ఎక్కడి నుంచి పోటీ, లాస్ట్ ఇయర్ నర్సాపూర్ నుంచి పోటీ చేశారు, ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఇదంతా మీరు ఒక అఫీషియల్గా ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు మిగతా అలయన్స్ వాళ్ళందరూ అలయన్స్ ప్రభుత్వం టీడీపీ జనసేన సంయుక్తంగా వాళ్ళు ఎక్కువ నిర్ణయం తీసుకుంటారు. నేను కూడా వెయిట్ చేస్తాను. ప్రధానంగా రైతాంగం తాండవ రిజర్వేయర్ నీరు అయితే తాండవ రిజర్వేయర్ లీకేజ్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఉన్న రైతాంగం చాలా వాటర్ స్టోరేజ్ కాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది. దానిపై మీకు ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ ఏమన్నా మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? అక్కడ స్టోరేజ్ చేసే 100% ఏమి చేస్తే రైతాంగానికి రక్షించబడుతుందో ఈ రైతాంగానికి సపోర్ట్ ఇస్తారు. ప్రధాన సమస్య అక్కడ లీకేజ్ ఉండడం వల్ల, గేట్ లీకేజ్ ఉండడం వల్ల రైతుకి సరైన సమయంలో నీరు అందకపోవట్లేదండి. ఆ లీకేజ్ అరికట్టడంలో ఈ ప్రభుత్వం ఉపయోగింది సార్. దానిపై మీరు దాన్ని ఏ విధంగా ముందు ఉన్న వైసీపీ ప్రభుత్వం వైఫల్యం ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, డంపింగ్ యార్డ్కి సంబంధించిన ఈ ఇష్యూస్ మీద మాత్రం రైతాంగానికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రైతాంగం మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడతారు.